గంపా శ్రీనాథ్ శాంతి. మేడం మేడం కొంచెం ఇక్కడ రండి. శ్రీనాథ్ శాంతి నన్ను అడుగుతారా అమ్మ? గంపా శ్రీధర్. గంపా సంగమేశ్వర్ G1. మా జాను అదే కదా ఇప్పుడు కొత్తగా ఉండాలి. చెప్పండి, కొత్తగా చెప్పేసేయాలి. స్టార్ట్ చేయాలి.
ఇప్పుడు తను ఇల్లు చెప్పింది సినిమాటిక్ స్టైల్ అన్నది కూడా అందుకే. ఏంటి మీకు అర్థం కాదు చెప్తాను. జర్మనీ భాషలో చెప్తాడు ఇప్పుడు మనకు. జర్మనీ భాష సినిమాటిక్ అన్న సరే మెయిన్ సాటిస్ఫై అయ్యేలాగా చెప్పండి. అంతే అంతే మెయిన్ సాటిస్ఫై అయ్యేలాగా చెప్పండి. రూల్స్ పెరుగుతాయి తగ్గవు. చెప్పండి 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 కొందరు చెప్పండి. చెప్పినట్టు పర్మిషన్ గ్రాంటెడ్. వణుకుతుంది పేరు తీయడానికి. ఇంటి పేరుతో సహా ఒక్క పేరుతో సహా కాదు మొత్తం చెప్పాలి. పుట్టిన దగ్గర నుంచి చెప్తున్నా. పుట్టిన దగ్గర నుంచి వద్దు మాకు. ఇప్పుడు నిన్నదంతా మళ్ళా కాపీ కొడుతుంది ఒకటేసారి చెప్తాను. అందుకే సినిమాటిక్ తీసేయాలి. డైరెక్ట్ పక్కన డైరెక్ట్ ఉన్నాడు కదా, చేస్తున్నాడు. లేడీస్ ఫస్ట్ కదా. ఈ పేరు చెప్పు. నువ్వు ఎవరితో వచ్చినావో చెప్పు. ఎలా ఏ ఊరు నుంచి తీసుకొచ్చినాడో చెప్పు. అరే ఇదంతా చెప్పిన ఇంకా నువ్వే చెప్తుదా మరి. ఆషాఢి నువ్వే చెప్తుదా మరి. ఇంకా కోడలకు మంచి కాపీ చేస్తున్నాడు. ఇంటికి కూతురే తెచ్చుకున్నాడే. అదే కదా వినిపిస్తలేదు అసలే వినిపిస్తలేదు గట్టిగా. సరే సరే మీకు వినబడట్లే కదా అందుకని. ఏ అక్షర మొత్తం ఏ అక్షర అది మేము అడిగింది ఫుల్ అంటే అట్లా చెప్పాలి. గంప అక్షర ఎవరితో వచ్చింది? కాదు. ఏడు నుంచి వచ్చింది. ఆయన ఎవరు? ఆయన ఎవరు? అనిరుద్ధ్. గంప అనిరుద్ధ్ అంటే ఎవరు అనుకోవాలి మేము? మేము రాత్రి మిస్ అయినాం అసలు చీకటి అయిందని. ఇది రాత్రే ఉంటుంది ప్రోగ్రామ్. అదే మరి ఇప్పుడు అందుకే ఇది కొత్తగా మీకు నాకు వినిపిస్తలేదు. తెలుగులో మీ ఆయన పేరేంటి? కామారెడ్డి. చెప్పండి. మీ భాషలో అయితే వద్దు, మా భాషలో మాకు సాటిస్ఫై కావాలి మేము కూడా. మేడం హ్యాండ్ వినిపిస్తలేదే ఉండు. అందుకే రెడ్డి నుండి ఎట్లా తీసుకొచ్చినావు? పెళ్లి చేసుకొని తీసుకొచ్చిన నీ పేర్లేంటి? చెప్పేసిన మీరు వినకపోతే మన సౌండ్ వస్తలేదు, మాకు అసలు వినిపిస్తలేదు. అనిరుద్ధ్ మన గంప ఫ్యామిలీ పేరు గట్టిగా ఫ్యాక్టరీలో ఉన్నప్పుడు వినపడుతుంది చూడు. ఆ నుంచి నేను గంప అనిరుద్ధ్, మా భార్య గంప అక్షర సుగుణ అని నిన్న పెళ్లి చేసుకొని కామారెడ్డి నుండి ఇప్పుడు ఇంటికి తీసుకున్నాను. పుండరీకాక్షాయ నమః. ఆపోయిస్తామయో ఉపస్థాన ఊర్జేనుదాసన మహేనా చక్షతే యోగస్వతమోరుషః తస్సభాజాయతే నమః ఉద్దినో మాతరః తస్మాదర్గకమాభో యస్య క్షయాజిత ఆపో నిలయదాసన. సుమంగళీరిం మధురిమాసం జవేదపక్ష సౌభాగ్యవస్తే దీపం వెలిగి
ఆగండి. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మళ్ళీ మాధవాయ స్వాహ, మళ్ళీ చేయగలుగుతాం. గోవిందాయ నమః. నువ్వు అమ్మాయి చేతులు ముందు చేయగలుగుతాం. హస్తం ప్రక్షాళ్య నవగ్రహాలు వస్తుంది. నవగ్రహాలు లేదా అష్టదిక్పాలకాయ నమః, పంచలోకపాలకాయ నమః, సాంగ సర్వార్ వేదం బ్రహ్మ విష్ణు మహేశ్వరక ఏదేశా మూఢోదేన బ్రహ్మ కర్మ సమారభే ప్రాణాయామే వియోగ. ఓం మంత్రం ప్రాణాయం లేదు. ఓం భూ ఓం భువాం శుభా ఓం మహా ఓం జనాం తపః ఓం సత్యం ఓం తత్వరేణ్యం భర్గో దేవశ్రీమహే ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసంతం బ్రహ్మ భూర్భువస్సరం. వదిలేసి మమ అనుకోండి, వదిలేయండి మమ అనుకోండి. యజమాన శుభాలు దేవ పూజార్థం దేవం సంప్రోక్ష. ఈ పూజా సభాన మీద పూజా ద్రవ్యాన్ని పూజాసరాన్ని అరవై కూడా పూజాసరాన్ని ఆత్మానం జల మీద ఆత్మానం సంప్రోక్ష. కృష్ణాయ నమః, బాలచంద్రాయ నమః, ముకుందాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్జాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః, కుమారప్రవే నమో నమః. షోడశనామ పూజాం సమర్పయామి. షోడశనామ పూజాం సమర్పయామి. చెప్పండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. గణేశాయ నమః. ప్రార్థన. ओम लक्ष्मी वस्त्रामक्षं पूजामि। ओम शंकर चक्रराजाने मां बाहुं पूजामि।
ఓం కర్మకంఠాయ నమః కంఠం పూజయామి ఓం కోటేశ్వరాయ నమః పూజయామి ఓం పుణ్యకృతంతాయ నమః పూజయామి ఓం నాసాగ్నికాయ నాశనం పూజయామి ఓం సూర్యచంద్రాగ్ని నిర్మాణితే పూజయామి ఓం సహస్రాక్షర నిర్మాణ పూజయామి శ్రీరమాసైత వీరవేంకట సత్యనారాయణ స్వామి నిర్మాణ సర్వాణింగాన్ పూజయామి ఓం నారాయణాయ నమః ఓం కరాయ నమః ఓం శౌరయే నమః ఓం చక్రవాణే నమః ఓం జనార్దనాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం జగద్యోనయే నమః ఓం వామనాయ నమః ఓం జ్ఞానరంజనాయ నమః ఓం శ్రీవల్లభాయ నమః ఓం జగన్నాథాయ నమః ఓం చతుర్మూర్తయే నమః ఓం వ్యోమకేశాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం శంకరాయ నమః ఓం కర్ణప్రజాయ నమః ఓం నరసింహాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం స్వయంభువే నమః ఓం భువనేశ్వరాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం దేవకీపుత్రాయ నమః ఓం అమ్మ పారిజాతది ముఖ్యము ఆ తర్వాత తులసి ముందు తులసి తర్వాత పారిజాతం శ్రీధరాయ నమః ఓం దేవకీపుత్రాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం పార్థాయ నమః ఓం అజంజనాయ నమః ఓం శంకరాయ నమః ఓం పరంజ్యోత్సే నమః ఓం ఆదిజ్యోత్సే నమః ఓం శ్రీవత్సంగాయ నమః ఓం అఖిలాధారాయ నమః ఓం సర్వలోకపతే ప్రభువే నమః ఓం శ్రీవిక్రమాయ నమః ఓం త్రికాలజ్ఞానాయ నమః ఓం త్రిధామ్నే నమః ఓం కర్ణాకరాయ నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం సర్వగాయ నమః ఓం సర్వస్వే నమః ఓం సర్వేషాయ నమః ఓం సర్వసాక్ష్యాయ నమః ఓం హరే నమః ఓం శారదే నమః ఓం హరే నమః ఓం శేషాయ నమః ఓం హరాయ నమః ఓం సాక్షాయ నమః ఓం అక్షరాయ నమః ఓం క్షరాయ నమః ఓం గజాగ్నాయ నమః ఓం కేశవాయ నమః ఓం కేశవధ్వరాయ నమః ఓం కైటభారాయ నమః ఓం అవిద్యాయ నమః ఓం కామదాయ నమః ఓం కమలేక్షణాయ నమః ఓం హంసచంద్రవే నమః ఓం అధర్మచంద్రవే నమః ఓం కామస్థాయ నమః ఓం ఖగవాహనాయ నమః ఓం నీలాంబరధృతయే నమః ఓం నిత్యాయ నమః ఓం నిత్యకంతాయ నమః ఓం నిత్యానందాయ నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం నిరవకల్పాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం బ్రహ్మణ్యాయ నమః ఓం పృథ్వీనాథాయ నమః ఓం వీరవాసే నమః ఓం గుహాశ్రయాయ నమః ఓం వేదగర్భాయ నమః ఓం విభవే నమః ఓం విష్ణవే నమః ఓం శ్రీమతే నమః ఓం త్రైలోక్యభూషణాయ నమః ఓం యజ్ఞమూర్తయే నమః ఓం ఆమియాత్రయే నమః ఓం వరదాయ నమః ఓం వాసవానగాయ నమః ఓం జితేంద్రియాయ నమః ఓం సత్ప్రోదాయ నమః ఓం సముద్రస్వే నమః ఓం సనాతనాయ నమః ఓం భక్తప్రియాయ నమః ఓం జగత్పూజ్యాయ నమః ఓం పరమాత్మనే నమః ఓం అసురాంతకాయ నమః ఓం సర్వలోకనామంతకాయ నమః ఓం అనంతాయ నమః ఓం అనంతవిక్రమాయ నమః ఓం మాయాధారాయ నమః ఓం నిరాధారాయ నమః ఓం సర్వాధారాయ నమః ఓం ధరధరాయ నమః ఓం నిష్కలంకాయ నమః ఓం నిరాభాసాయ నమః ఓం నిష్పంచాయ నమః ఓం న్యాయ ప్రసీదా సేవలకు శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసీదా శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసీదా శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసీదా శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసీదా శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః పూజాం సమర్పయామి శ్రీ మహాలక్ష్మీ
సమర్పయాత్ సాంగ సమవాదం వేదమాసేన వీరవేంకటనాథ స్వామివాన్ ఆస్వాద్యో సర్వేభ్యో దేవతానాదేకవేద కాశ్మీరా భవే కల్లే ప్రాణవేదయామి సత్యం ప్రతిష్ఠామి సత్యం ప్రతివర్తించామి అమృతమస్తు అమృతమస్తు ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం దానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్య మధ్య పాణిం ప్రయామి అమృతామపి ఉత్తరాప్రయామి నైవేద్యాంతం పూజే కర్పూరైనాగం ముక్తాం స్వామి సరసైత నాగవల్లి సన్మంగళాన్ని భవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాన్ని భవంతు శ్రీరమాసీత వీరవేంకటనాథ స్వామి సర్వేభ్యో దేవతాభ్యః కర్పూర నమస్కరోమి జయో శ్రీరమాసీత వీరవేంకట సత్యనారాయణ భగవానికి ఏడు పట్లవాడ వెంకటరమణ గోవింద గోవింద బాలసుబ్రహ్మణ్యం గారు మెల్లగా సార్ బాలసుబ్రహ్మణ్యం గారు పేరు మంచుకుందా బాలసుబ్రహ్మణ్యం గారు బాగున్నా అండి చెప్పు సామిధాని ప్రశ్యంతి లక్ష్మపదే పదే పాపవహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవాహం రాజిమాం కృపయా దేవా కర్ణాకవత్సల అన్యథా నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారణీభావేన రక్ష రక్ష తీసుకుంటే అంత మంచి ఫలితం. ఇంకోటి ఏంటంటే పురుషులు చేసిన పుణ్యంలో సగం ఆడవాళ్ళకి వెళ్ళిపోతుంది. అర్థమైందా? అదేవిధంగా స్త్రీ చేసిన పొరపాటు తప్పు ఆడవాళ్ళ సగం మగవాళ్ళ సగం వచ్చేస్తుంది. రెండు రకాల బెనిఫిట్ అంటారు. అంటే ఎవరు పుణ్యార్థం అంటే వాళ్ళే పుణ్యార్థం. భగవంతుడు నేచరిచ్చిన అదృష్టం మొదటి పూర్వకాలం ముందు మామూలుగా అంతగానో కొంచెం ఎందుకు ఇస్తా చివరంలో గింతే ఇట్లా గింతే నారాయణ నారాయణ ఈ తులసి దారాలు ఎంత ఇస్తే అంత పుణ్యం. పారిజాతంలో ఎంత పెడితే విచారంలో కూడిన సందర్భంలో ముళ్ళంతా కూడా సూత్రుడు వారు నమస్కారం చేసుకుని ఊయి మునిసేట భూలోకం నుండి మానవులకి సకల కాంశార్థాలు తెచ్చుకోగలిగిన ఏదైనా ఒక వ్రతాన్ని చెప్పండి స్వామి అని పెడితే సూత్రుడు వారు శోనకాది మహామంత్రి ప్రతిపాదిస్తున్నారు. ఒకనొక సమయంలో నాగమేంద్ర వారు సకల లోకాలు తిరుగుతున్నారు. మానవ మధ్యంలో భూలోకానికి వచ్చిన వారైనారు. అతను భూలోకానికి వచ్చిన సమయానికి భూలోకంలో మానవులంతా కూడా నానా ఎదుర్కొంటున్నారు, నానా విధాల కష్టాలు అనుభవిస్తున్నారు. వారు ఆ విధంగా కష్టపడడం చూసి నాలుగు పొందిపోయింది. అయ్యో మానవ లోకంలో జనాలంతా బాగున్నారనుకుని వారిని చూసి నేను సంతోషిద్దామని వస్తే భూలోకంలో జనాలంతా కూడా ఈ విధంగా నానా విధాల కష్టాలు అనుభవిస్తున్నారు కదా, వీళ్ళ కష్టాలు ఎట్లా దొరుకుతాయి, అందుకోసమే ఇది ఉపాయం తెలుసుకోవాలి అనుకున్నాడు. ఎవరినంటే బాగుంటుందని ఆలోచిస్తే స్థితికారకులైన శ్రీమన్నారాయణము శ్రేయస్కరం అనిపించింది. వెంటనే నేరుగా విష్ణులోకాన్ని బయలుదేరినాడు. విష్ణులోకంలో చతుర్భుజును తెల్లని శిరచాగలవాడు శంఖము చక్రము గద పద్మ వనమాలాభూషులకు శ్రీమన్నారాయణ స్తోత్రం చేస్తున్నాడు. మనసుతో ఊహించేందుకు కానీ మాటలో చెప్పేందుకు కానీ శక్యం కానీ అతీతమైన కలవాడ ఆది మధ్యాంతరైతుందా నిర్గుణమై సర్వగుణాత్మకమైన శ్రీమన్నారాయణకి మొత్తం నమస్కారం చేస్తున్నాను. ఆ విధంగా స్తోత్రం చేస్తున్న ఆనందంతో స్వామి నాదా ఏ సంకల్పం వచ్చినావు నీవు, నీ మనతో ఏం కోరుకున్నదయ్యా స్వామి అంటున్నాడు. ఈ విధంగా పోయి నారదా ఈ వ్రతాన్ని శ్రావణ మాసం కానీ కార్తీక మాసం కానీ మాఘ మాసం కానీ మార్గశీర్ష మాసం కానీ చేసుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది. లేదా మనసులో కలిగిన సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలని సంకల్పం కలిగినప్పుడు మదవ్యాసాని దే ఏకదా బ్రహ్మను భరతే
ఏకదైవ యజమాన ఆయుష్ేజోదాది సంతత శ్రీరస్తు సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు సత్యనారాయణాయ నమః కర్పూర నీరాజనం దర్శయామి నమస్కరోమి దేవో శ్రీ రమాసీత వీరవేంద్ర సత్యనారాయణ భగవానికి अघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वधर्मेभ्यो नमस्ते अस्तुभ्यः श्रीरुद्ररूपाय नमः कर्पूरनीराजनं दर्शयामि नीराजनान्तरशुद्ध आचमनीं कृपयामि नमस्करोमि देवो श्रीरमासेत वीरवेंकट सत्यनारायण भगवान् की నేనే కదా అతని ప్రాప్తి చెప్పగానే పరిగెత్తి తోడుగా వచ్చిన భక్తుని రాములను పంపినాడు ఆ భక్తుడు రాములను చెప్తున్నాడు నీరవ నమస్కారం చేస్తున్నాడు అమ్మా మీ భర్త మీ అల్లుడు గారు పిలుస్తున్నాడు కాసేపట్లో పడవలన్నీ కూడా తీరం చేరుకుంటాయి పూర్తి మీరు కూడా నశించడానికి చెప్పగానే సంతోషమైన ఆ సమయానికి కళావతి సత్యనారాయణ స్వామి చేసుకుంటుంది భర్త వచ్చిన ఆనందంలో అమ్మాయి చేసింది కానీ బంధువులు ఒకసారి చెప్పకుండా తీరానికి వెళ్ళింది ఎప్పుడైతే కళావతి నదీ తీరాన్ని చేరుకుందో అన్ని పనులు క్షేమంగా బయటకు వచ్చినాయి కానీ కళావతి మన ప్రయాణిస్తున్న పడవ మాత్రము బయటకు రాలేదు అందరూ పడవని ఇంట్లో కొనిపోయింది కళావతి భర్త చనిపోయినారు అని ఏడవడం ఆరంభించినారు ఆకాశవాణి చెప్పింది ఇంత పోయి వయసుగా నీ అల్లుడు క్షేమమున్నాడు పడవ నదిమధ్యలో ఉన్నది నీ కూతురు సత్యనారాయణ స్వామి చేస్తున్నది భర్త పురాణాలలో ప్రసాదం తీసుకోకుండా వచ్చింది అందుకోసమే పడవ బయటకు రావడం లేదు నీ కూతురు మరలా ఇంటికి వెళ్ళి సత్యనారాయణ స్వామి ప్రసాదం తీసుకుని వస్తే భర్త సజీవంగా పడవ వస్తాడు అని చెప్పి ఆకాశవాణి చెప్పిన మాట చిన్న చోటనే కళాది పరిగెత్తడానికి విజయం జరుగుతున్నది సత్యనారాయణ స్వామి వారు నమస్కారం తీసుకుని తీర్థ ప్రసాదం స్వీకరించి తీరానికి వచ్చి ఆ భర్త ప్రయాణం చేస్తున్నా కూడా బయటకు సంతోషమైన వైశ్యుడికి ఆలస్యం చేయకుండా అప్పుడే నదీ తీరంలోనే వ్రతం చేసుకున్నాడు సుఖంగా ఇంటి చేరుకుని వ్రతంత కాలం ఏకాదశి పౌర్ణమిలందు రవిశంకర నిర్వయందు नमस्करोमि बोल श्री रमासीत वीरवेंकट सत्यनारायण भगवान की తర్వాత శౌనకాది మహాముండకి సూత్రవారు ఇంకొకరు పూర్వకాలం నందు తుంగధ్వజ మహారాజు ప్రజల్ని కన్నబిడ్డగా చూస్తూ రాజపాలన చేస్తునేవాడు ఆ మహారాజు గారికి తన ప్రజలంటే ఎనలేని ప్రేమ ఉండేది ప్రజల కేసు ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే రాజుగారు పరిష్కారం చేసేవారు అయితే ఒక రోజున ఒక గ్రామం నుండి కొందరు జన్మలు ఇచ్చేసి రాజుగారు నమస్కారం చేసుకుని రాజా వచ్చి మా ఇళ్ళ మీద మా పంచపురాలను పడి వారి మధ్యలో ఒక పెద్ద మనిషి వస్తే ఆ వృక్షం రాదు అందరూ అదే విషయంగా అది కార్తీక మాసంతో కొందరు గోపాలు వనభోజనానికి సత్యనారాయణ స్వామి తీసుకుంటున్నారట రాజుగారు ఆ విధంగా
ప్రజలు చూసినాడు కానీ మహారాజు అన్న అహంకారంతో భయం చేసుకున్న గొల్లవారు నేను చక్రవర్తిని అక్కడ నేను వెళ్ళలేదు చెప్పి వెళ్ళలేదు. స్వామివారి నమస్కారం కూడా చేయలేదు. కానీ గోపాలు మాత్రం రాజ్యాన్ని తీసుకోలేదు, రాజ్యానికి వెళ్ళేనాడు. ఎప్పుడైతే రాజభవనం చేసుకున్నారో రాజు అతని కుమార్తెంతా కూడా అందరూ మూర్ఛపడిపోయినట్టు కనిపించినాడు రాజుగారికి. మంత్రితో అంటున్నాడు రాజు, మహామంత్రి ఎందరికి నా కుమారుకి మనమంతా అరణ్యాన్ని తెలిసినప్పుడు నా కొడుకులందరూ బాగున్నారు, తిరిగి వచ్చేసరికి ఈ విధంగా మూర్ఛపడిపోయినారు, ఈ లోపు ఏం వ్యాధి వచ్చింది విచిత్రంగా అంటే మంత్రి అంటున్నాడు అదేం విచిత్రంగా మాట్లాడుతున్నారు మహారాజా, మీ కుమారులందరూ బాగున్నారు, అందరూ ఆడుకుంటున్నారు, అవుతున్నారు, నేర్చుకు వస్తున్నారు, మీరేమో మూర్ఛపడిపోయినట్టు కనిపిస్తున్నారు అని అంటున్నారు, ఇదే విచిత్రంగా ఉంది అని అంటే అదేంటో అర్థం కాలేదు మహామంత్రి, కారణం ఏమో ఇంటి ఒకసారి యోచించింది అంటే మంత్రి మళ్ళా చెప్తున్నాడు రాజా, ఇంత మునుపు మనం అరణ్యానికి వెళ్ళినాం కదా, అరణ్యంలో గొల్లవారు సత్యనారాయణ స్వామి తీసుకున్నారు, ఆ వ్రతకి ప్రసాదాన్ని వారంతా మనకి ఇచ్చినారు, మేమంతా కూడా అక్కడ పూజాకారం దర్శించుకొని సత్యనారాయణ స్వామి వారు నమస్కారం తీసుకున్నాము, మీరు అహంకారంతో స్వామి వారు నమస్కారం చేయలేదు, కానీ అదే విధంగా గొల్లవారు ఇచ్చిన ప్రసాదం తీసుకోకుండా అక్కడనే వదిలిపెట్టి వచ్చినారు, అందుకోసమే మీ కుమారులంతా బాగున్నా కూడా మీ కళ్ళకు మాత్రమే మూర్ఛపడిపోయినట్టు కనిపిస్తున్నారు అని చెప్పినాట. అప్పుడు అహంకారం తీరిపోయింది రాజుగారికి, చేసేది లేక మళ్ళా అరణ్యాన్ని బయలుదేరి అక్కడే గొల్లవారు సమక్షంలోనే సత్యనారాయణ స్వామి తీసుకున్నాడు. ఓ సత్యనారాయణ స్వామి, నీ దగ్గర రాజుని కానీ బీదవాళ్ళకి వాళ్ళని తేడా లేదని తెలిసి కూడా, ఈ కులం వాడు ఆ కులం వాడని తేడా లేదని తెలిసి కూడా అహంకారంతో గొల్లవారు ఇచ్చిన ప్రసాదం నేను తీసుకోలేదు, గొల్లవారు తీసుకున్న చోటుకు వచ్చి నీకు నమస్కారం చేయలేదు, నా వల్ల పొరపాటు జరిగింది స్వామి, నేను చేసిన పొరపాటుకి నా కుమారుని ఇబ్బంది పాలు చేయకు, నా కుమారుని చిరంజీవులు కాల్చిన స్వామి చెప్పి స్వామివారికి పరి విధాలుగా ప్రార్థన నమస్కారాలు చేసుకున్నాడు. తీర్థం స్వీకరించి రాజ్యానికి తిరిగాక ఈసారి రాజభవనంలో అతని కుమారులంతా కూడా అందరూ బాగున్నట్టు కనిపించారు. సంతోషమైన రాజుగారికి ఇంతటి మహత్తరమైన ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము ఈ రోజు నేను పొందినాను, రాబోయే కాలంలో భూలోకంలో జనాలంతా కూడా పొందాలి అన్న మంచి సంకల్పంతో ఆ రోజు సాయంకాలం నందు రాజుగారు తన రాజ్యంలోని అన్ని గ్రామాల కూడా దండోరా వేసినాట. ఊరి చెందారా, మీరంతా కూడా భక్తి శ్రద్ధలతో మీకు కుదిరినప్పుడు సంవత్సరానికి ఒక్కసారైనా మీ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి, ఆ స్వామివారి వల్ల మీ కుటుంబాలు ఆయురారోగ్యాలతో బతుకుతాయి అని ప్రకటన చేసినాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన హిందూ సాంప్రదాయంలో ఎవరింట్లోనైనా ఈ విధంగా వివాహం జరిగినా లేదంటే నూతన గృహం జరిగినా పుట్టు పంచం లాంటి ఇచ్చిన శుభకార్యమైన పుట్టినరోజు ఫంక్షన్ అయినా వివాహ వార్షికోత్సవమైన షష్ఠి పూర్తి మహోత్సవమైనా కూడా సత్యనారాయణ స్వామిని తీసుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఆచారము. భక్తి శ్రద్ధతో ఈ స్వామివారిని పుట్టిన వారు భూలోకంలో అని సంప్రదిస్తారు, అంత్యకాలంలో సత్యపురాన్ని చేరుకుంటారు. దుర్లభమైన ఈ సత్యనారాయణ స్వామి చేస్తున్నందుకు చేర్చాలకపోతే వీలు కుదరకపోతే ఇరుగు పొరుగు ఎవరింటోనైనా స్వామివారి వ్రతం జరుగుతుంటే అక్కడ చేసుకుంటున్న వారు మనకు చెప్పినా చెప్పకపోయినా దైవ కార్యం కాబట్టి తప్పుకున్న విధానత స్వామివారి నమస్కారం చేసుకుని పువ్వో పత్రో సమర్పించి తీర్థము ప్రసాదం స్వీకరించినా కూడా సత్యనారాయణ స్వామి వారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి ఈ వ్రతం యొక్క పరిస్థితి చెప్పబడింది. శ్రీ కాంతపురాణి దేవకాండ సత్యనారాయణ స్వామి ప్రకృతాయాం పంచమోధ్యాయ సమాప్తః. జై బోల్ శ్రీ రమాసీత వీర వెంకట సత్యనారాయణ భగవానికి, శ్రీ రమాసీత వీర వెంకట సత్యనారాయణ భగవానికి, శ్రీ రమాసీత వీర వెంకట సత్యనారాయణ భగవానికి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కుల వాడ అనాథ రక్షక గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హర శంభో మహాదేవ శంభో శంకర భోలా శంకర భగవానికి, భోలా శంకర భగవానికి. కార్తీక దామోదర స్వామికి, భద్రాచల సీతారామచంద్ర స్వామికి, అయోధ్య బాలరామచంద్ర స్వామికి, దేవో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి, కొంతపల్లి వీరభద్రేశ్వర స్వామికి.
అర్చన చేద్దామా మనసార్పణ చేద్దామా స్వామిని మదిలోనే కోవెల కడదామా 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసాల స్మర స్వామిని కొలిచి హారతులీరమ్మా జయ రూపిణి జనని శివకామిని నీవే అఖిల జగాలకు అమ్మలగనున్నా అమ్మవు నీవే నీ చరణమునే నమ్మితినమ్మ శరణము కోరితినమ్మ భవాని జనని శివకామిని జయ శుభకారిణి జనని శివకామిని నీదరినున్న కలవు భయాలు నీదరినున్న కలవు జయాలు జయముని అపెరమ్మ భవాని జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని ప్లేట్లో పెట్టుకో ఏదైనా ప్లేట్లో పెట్టుకో అమ్మకి నువ్వు తీసుకెళ్దాం ప్లేట్ పెట్టుకో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ మహాదేవేయ విద్మహే పాపోహం పాపమాహం పాపమాహం శరణాగత వత్సలా నిదా సన్నాస్తే సౌఖ్యం పుత్రాన్ పౌత్రాన్ ప్రపోత్రాన్ చ దేహి మే శ్రీ రమాసహిత వీరవేంకట సత్యనారాయణ స్వామి ఇది ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఇంకా మీ మనసులో ఏమైనా కోరుకుంటే కూడా
చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం పండగ కాదా చుర చుర చూపుల చాటున చిలిపిదనం ఉరకలు వేదా సంగీతం పలికేటి ఈ నిమిషం గుండెల్లో చిలికింది సంతోషం ఎప్పటికీ తీరదుగా ప్రేమ రుణం కలహాన్నే చెరిపేసే ఈ తరుణం ఆ పైనున్న తారల్లో దూరాలే ఉన్నా. అనువాదాల ఆకాశం అన్నిటినీ కలిపేలా చిరునవ్వుల సందడి సాయంత్రం పండగ కాదా కన్నా ప్రేమ దాచలేగా కన్నా ప్రేమ దాచలేక తన మాటల్నే దాచింది ఓ హృదయం ఉన్న మాట చెప్పలేక ఇలా మౌనంగా నిల్చుంటే ఏం లాభం నిన్నని మరిచే వరమే ఉంది కదా రేపటి అడుగే నేటికి వారధిగా చుట్టూతా చుట్టాల సందడిలో పరివారం పెరిగేటి పందిరిలో అప్పైనున్న తారల్లో దూరాలే ఉన్నా. అనురాగాల ఆకాశం అన్నిటినీ కలిపే
తోడుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే ఇంటి పేరు ఉల్లాసమే సొంత ఊరు సంతోషమే కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట అల్లి బిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే అందమైన మా స్నేహమే అల్లుకున్న ఓ హారమే సుడిగాలికి చెడు జ్వాలకి తెగిపోదు ఈ దారమే గుడిలోని ఆ దైవమే అడిగేను ఆతిథ్యమే గుమ్మంలోనే వాలేనంట దేవాలయం చిన్ని చిన్ని కోపాలన్నీ చిరుబుర్రు తాపాలన్నీ వచ్చిపోయే ఊరుమైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే
ఆ